ప్రస్తుతం కాదంబరిజిత్వాని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజునంటే, జిందాల్ కేసులో ఆమె సాక్ష్యం చెప్పబోతోందని చెప్పి ఆవిడ తన వాంగ్మూలం ఇవ్వబోతోంది కాబట్టి ఆమెను అక్కడికి అటెండ్ కానివ్వకుండా ఇక్కడ జైల్లో ఉంచడం, దానికోసం తప్పుడు కేసు పెట్టారు అన్నట్టు. అప్పుడు జిందాల్ని కాపాడటానికని కేసు ఇక్కడ ఏమైనా పెట్టారా? పెట్టలా. మరి అప్పుడు జిందాల్ మీద కేసు లేకుండా మధ్యలో ఉన్నోళ్ళని మీద చర్య తీసుకుంటే ప్రయోజనం ఏంటి? ఇక్కడ నేను చాలాసార్లు మాట్లాడింది అదే. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళ మీదకే తీసుకొస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏంటి ఆయన మీద ఇంత సీరియస్నెస్ అంటే, గతంలో ఏబి వెంకటేశ్వరరావు హయాంలో ఎట్లయితే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి టీడీపీ వైపుకి తీసుకొచ్చారు అని కోపం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎలా వేధించారో, అలాగ పోని ఇక్కడ ఎవరిని తీసుకురాలేదేదో అట్లా ఏమైనా తెచ్చారా పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే? అది కాదట. ప్రస్తుతం వినబడుతున్నటువంటి రహస్యం ఏంటయ్యా అంటే, చంద్రబాబు గారి మీద అప్పట్లో కేసీఆర్ పెట్టిన ఓటుకి కోట్లు కేసుకి కారణం ఏంటి? బాబు గారి ఫోన్ని ట్యాప్ చేయటం, రూటింగ్ చేసుకోవటం, ఆయన ఇంటికి దగ్గరలో ఒక టెంట్ వేసి ఆ టెంట్లో ఓ చిన్న సైజు రిసీవర్ పెట్టుకుని, ఇజ్రాయెల్కి సంబంధించిన పరికరాన్ని పెట్టుకుని, పెగాసెస్ పరికరాన్ని పెట్టుకుని ట్రాక్ చేసి, తద్వారా రేవంత్ రెడ్డి ఇట్లా డబ్బులు ఇవ్వబోతున్నాడని ముందుగానే అక్కడ స్టీఫెన్సన్ని పట్టుకుని, ఆ స్టీఫెన్సన్ ద్వారా ఇంట్లో అంత కెమెరాలు పెట్టి ఫైనల్గా పట్టుకున్నటువంటి సంఘటన ఉంది. చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి వేసిన స్కెచ్ అది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆ రోజున చంద్రబాబు గారి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూసింది పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఫీలింగ్ అట, చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫీలింగ్ అట. అది ఇప్పుడు తాజాగా తెలంగాణ న్యాయవాదులు ఈ విషయంలో చెప్తున్నటువంటి లెక్క.